అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేసి బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో అసెంబ్లీకి రాకపోవడం విపక్షానికి ప్లస్సా మైనసా? కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారని హైప్ క్రియేట్ చేసిన పార్టీ శ్రేణులకు నిరాశే మిగిలిందా? అసెంబ్లీ సాక్షిగా తమ వాదనలు వినిపించకపోవడంపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలో ఏం చర్చ జరుగుతోంది? అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ గా సాగుతాయని అందరూ భావించారు. దీనికి తోడు గులాబీ బాస్ కేసీఆర్ తొలి రోజు అసెంబ్లీకి రావడంతో ఈసారి సమావేశాలు మరో రేంజ్లో ఉంటాయని చర్చ జరిగింది. కానీ కేసీఆర్ 18 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి తిరిగి వెళ్లిపోయారు. 1-2 రోజులు నందినగర్ నివాసంలో గడిపి మళ్లీ తన ఫామ్ హౌస్కి వెళ్లిపోయారు. ఇక ఆయన అసెంబ్లీకి రాకుండా శాసనసభ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. దీంతో కేసీఆర్ సభకు హాజరు కారని తేలిపోయింది. ఈ నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. కృష్ణానది జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం అసెంబ్లీ సమావేశాలకు ముందు నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మంటలు రాజేసింది. కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ లేని పోరాటాలకు సిద్ధమవుతామని, ప్రభుత్వం తోలు తీస్తామంటూ కేసీఆర్ ఘాటుగా హెచ్చరికలు పంపారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ దుమ్ము రేపుతుందని గులాబీ క్యాడర్ భావించింది. కానీ మూసీ ప్రక్షాళన అంశంపై తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మొత్తం సెషన్స్ నే బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసింది. ఇప్పుడు ఇదే అంశం అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మూసీ ప్రక్షాళన అంశంలో అసెంబ్లీలో వేరే ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమకెందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని హరీష్ రావు నిలదీశారు. సీఎం రేవంత్ గంటన్నర సేపు మాట్లాడినా స్పీకర్ వారించలేదు. క్వశ్చన్ అవర్లో అంతసేపు ఎలా మాట్లాడతారని బీఆర్ఎస్ ప్రశ్నించింది. తమను తిట్టడానికే అన్నట్టు సీఎం ఆ సమయాన్ని వినియోగించారని, తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని హరీష్ గట్టిగానే వాదించారు. అయితే సీఎంను తిట్టడానికే అయితే సమయం ఇవ్వనని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. దీంతో స్పీకర్ వైఖరిపై బీఆర్ఎస్ మండిపడింది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో సమావేశమయ్యారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. అదే సమయంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. కేసీఆర్ సూచన మేరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నట్లు హరీష్ ప్రకటించారు. ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కృష్ణానది జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై హైలైట్ అయ్యింది. దీనిపై సర్కారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అయితే బీఏసీలో తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరినా ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. ప్రభుత్వం ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో తమ వాదన వినిపించి చెప్పింది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సభలో మాట్లాడే అవకాశం వచ్చేది. తమ వెర్షన్ని సభ సాక్షిగా వినిపించి ఉంటే ఆన్ రికార్డ్ అయ్యేది. కానీ సభను బాయ్కాట్ చేసి గులాబీ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అసెంబ్లీని వదిలేసి తెలంగాణ భవన్లో హరీష్ రావు సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు తమ పార్టీ వాదన చెప్పుకునే ప్రయత్నం చేశారనే చర్చ జరిగింది. సాధారణ అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవాలని అన్ని పార్టీలు భావిస్తాయి. కృష్ణానది జలాలపై చర్చలో బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పార్టీలు పాల్గొన్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హాజరు కాకపోవడంతో సర్కారు వన్ సైడ్ బ్యాటింగ్ చేసిందనే చర్చ గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లోనే జరుగుతోంది. ఇక అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేయడంతో సభలో తమ ప్రాంత సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు 0 అవర్లో ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు సమావేశాలను బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడంతో మళ్లీ బడ్జెట్ సమావేశాల దాకా ఎదురు చూడాల్సి వస్తుందని కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. బీఆర్ఎస్ సభలో లేకపోవడం అధికార పక్షానికి కలిసి వచ్చింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో సభ ఏకపక్షంగా నడుస్తుందనే భావన నెలకొంది. అటు బీజేపీ సభ్యులు కూడా ప్రభుత్వాన్ని పెద్దగా నిలదీయడం లేదు. ఇది గమనించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. సభలో మనం ఉండుంటే బాగుండేదన్న అభిప్రాయంతో కొందరున్నారు. ఒకరోజు వాకౌట్ చేస్తే బాగుండేదని, కానీ మొత్తానికే సభలో లేకుండా పోవడంతో అధికార పక్షానికి అస్త్రం ఇచ్చినట్లవుతోందని అంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ ఎత్తి చూపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా గట్టి ఎదురుదాడి చేశారు. అందుకే సభలో మనం ఉండుంటే వేరుగా ఉండేదన్న అభిప్రాయంతో ఉన్నారట కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరోవైపు శాసన మండలిలో మరోలా పరిస్థితి ఉంది. మండలిలో మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే ఉన్నా సభా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదనే చర్చ ఉంది. అటు కవిత అంశం మండలిలో పార్టీ ఎమ్మెల్సీలకు ఇబ్బందికరంగా మారింది. శాసనసభలో ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేసిన మరుసటి రోజు ఎమ్మెల్సీలు కూడా రైతుల సమస్యలపై మండలిని బాయ్కాట్ చేసి బయటికి వచ్చారు. ఇదే అదనుగా మండలి చైర్మన్ కవిత తన రాజీనామా అంశంపై మాట్లాడడానికి ఆమె అభ్యర్థనతో అవకాశం ఇచ్చారు. శాసన మండలిలో కవిత గులాబీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అనేక ఆరోపణలు చేసి సభలో రాజీనామా ప్రకటించి వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉండి ఉంటే కవిత మాటలకు కౌంటర్ ఇచ్చే అవకాశమన్నా ఉండేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్షాలు తమ ట్రాప్లో పడేలా ఎజెండా ఖరారు చేసేవారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయాక పదే పదే రేవంత్ రెడ్డి ట్రాప్లో బీఆర్ఎస్ పడిపోతోందనే వాదన బయట బలంగా వినిపిస్తోంది. పార్టీలో తలపండిన నేతలు ఉన్నా సమయం కలిసి రావడం లేదని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో రైతులకు యూరియా సమస్యలు, హెల్త్ పాలసీపై పెద్ద పోరాటం చేసినా సభలో దాన్ని ప్రజెంట్ చేసే సమయంలో ప్రతిపక్షం లేకపోతే ఏం లాభం అనే వాదన ఉంది. అసెంబ్లీ సమావేశాలను ప్రజలంతా ఆసక్తిగా చూస్తారు. తమ సమస్యలపై అధికార పక్షాలు ఏం చర్చిస్తాయో అని ఆసక్తి చూపిస్తారు. పైగా గులాబీ బాస్ సభకు రావడంతో ఈసారి విపక్షం ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని కోరుకుంటారు. అలాంటి అవకాశాన్ని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మిస్ చేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ సభకు వచ్చి బలంగా మాట్లాడాలని అంతా కోరుతున్నా ఆయన కేవలం అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోవడం ఆయన అభిమానులకు కూడా మింగుడు పడడం లేదు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అయినా కేసీఆర్ వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు సైతం అసెంబ్లీని సద్వినియోగం చేసుకుంటే బాగుండేదని, ఇలాంటి బహిష్కరణలతో ఇప్పుడు జరిగేది ఏమీ లేదన్న అభిప్రాయంతోనే ఉన్నారు.